ఒకానొక టైంలో ఫ్లోరెన్స్ నగరంలో జానీ అనే అందమైన తెలివైన బాలుడు ఉన్నాడు. అతను చాలా చిన్నతనంలో తన తల్లిని కోల్పోయాడు. చాలా సంవత్సరం తరువాత అతని తండ్రి మళ్లీ వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు వాణ్ణి రొబెలా అనే సవతి తల్లి చూసుకుంది. ఆమె జానీ మరి వాడి తండ్రిని నాశనం చేయాలా అనుకున్న క్రూర మహిళ. ఈ బిడ్డని అతని తండ్రిని నేను ఇష్టపడను, కాని మొదటి నేను ఈ బిడ్డని వదిలించుకోవాలి. అతని ఇంటి నుంచి విడిపించడానికి నేను ఏం చేయగలను? నేను వాడికి ఆహారం ఇవ్వలేదు, బాగా చూసుకోలేదు, కాని వాడు ఇక్కడే ఉన్నాడు. అప్పుడు జానీ టేబుల్ వద్ద కూర్చున్నాడు. ఓ, ఈ రొట్టి చాలా గట్టిగా ఉంది. నేను దీని నీటి ఫౌంటైన్లో వెళ్ళి నానబెట్టాలి, తర్వాతే నేను తినగలను. అతను నీటి ఫౌంటైన్ దగ్గర రొట్టి నానబెట్టేటప్పుడు ఒక నీటిగా కనిపించే వృద్ధుడు వచ్చాడు. నేను చాలా ఆకలితో ఉన్నాను, దయచేసి మీ రొట్టెలో చిన్న ముక్కనివ్వగలరా? తప్పకుండా సార్, ఇది చాలా గట్టిగా ఉంది మరియు మీకు ఇవ్వడానికి నాకింతకన్నా మంచిది ఏది లేదు. నాకు పర్వాలేదు. మరి వృద్ధుడు బ్రెడ్ తిన్నాడు. ధన్యవాదాలు బిడ్డ, మీరు చాలా మంచి పని చేశారు మరియు మీరు బహుమతికి అర్హులు. నేను బిచ్చగాడిని కాదని మీరు తెలుసుకోవాలి. నేను చాలా శక్తివంతమైన విజార్డ్ని. నేను మీకు 3 కోరికలు ఇస్తాను. జానీ తలగీచుకొని వాడికేమి కావాలి అనే గురించి ఆలోచించాడు. అవునా, నేను ఆలోచిస్తున్నాను మరియు నాకు ఈ 3 కోరికలు కావాలి. మొదటిది, నా సవతి తల్లి నన్ను చూసినప్పుడు నవ్వాలి, నవ్వుతూనే ఉండాలి. రెండవది, నాకొక బంతి కావాలి, అది నేను విసిరినప్పుడెల్లా అది బౌన్స్ అవ్వడం ఆపకూడదు. మరియు మూడవది, ఒక మ్యాజిక్ వేణువు, అది ప్రజలను నృత్యం చేయించాలి. మీ కోరికలు మంజూరు చేయబడ్డాయి. ఇదిగోండి మీరు కోరుకున్న బౌన్సింగ్ బాల్ మరియు వేణువు. ఆ వ్యక్తి అదృశ్యమయ్యాడు. జానీ ఇంటికి సవతి తల్లిని చూసేకి వెళ్ళాడు. అమ్మా, నేను నా రొట్టె తినడం ముగించాను. చాలా ఓ, నేను నవ్వడం ఆపలేదు. ఆమె అబ్బాయిను చూస్తే మరింత నవ్వింది. అమ్మా, ఎందుకు నవ్వుతున్నావు? అంత ఫన్నీ ఏముంది? స్పెల్ ఇప్పుడు పని చేస్తుందని అతను గ్రహించాడు. అమ్మా, నేను నా గదికి వెళ్తున్నాను. రేపు మళ్ళీ కలుద్దాం. అబ్బాయి రూమ్ విడిచిన వెంటనే నవ్వడం ఆపింది. నాకేమయ్యింది? నవ్వడం ఎందుకు ఆపలేను? అబ్బాయి సవతి తల్లిని చూసేనప్పుడల్లా ఆమె నవ్వుతుంది. ఆమె ఏమి చేయలేకుండా పోయింది. ఆమె ఉడికించలేదు, ఇంటిని చూసుకోలేదు, నిద్రపోలేదు. ఆమె నవ్వడం మాత్రమే చేసింది. నాకు సహాయం చేయాలా? ఎవరైనా ఉండాలి. నేను ఇలా వెళ్ళగలను. ఆమె వైద్యుని సహాయం అడిగింది, కాని ఎవరికి నివారణం కనబడలేదు. డాక్టర్లు నాకు మందు ఇచ్చారు, కాని వారు సహాయం చేయరు. నాకు ఎవరు సహాయం చేయగలరు? నాకు తెలుసు, నేను ఆ కొండకు పోతా. అక్కడ ఒక మాంత్రికుడు ఉన్నాడు. అతను చాలా తెలివైన వాడని చెబుతారు. కాబట్టి మరురోజు మాంత్రికుణ్ణి వెదుకుతూ వెళ్ళింది. మీరు మంత్రముగ్ధులై ఉన్నారు. ఇది నా సవతి కొడుకు అనుకుంటాను. అతను మీపై ఒక మర్మమైన మరియు మాయ స్పెల్ ఉంచాడు. నేను అతనితో మాట్లాడతాను. మాంత్రికుడు నీటి ఫౌంటైన్ కు వెళ్ళాడు. అక్కడ జానీ వాడి బ్రెడ్ ను నానపెడుతున్నాడు. హలో చిన్న పిల్లవాడా, నువ్వెవరు? నేను మీ సవతి తల్లికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని. దయచేసి చెప్పు, మీరు ఆమెతో ఏమి చేశారు? నేనేం చేయలేదు.
ఈ గత కొన్ని రోజులుగా మీరు ఎవరితో మాట్లాడారో ఏమి చేశారు చెప్పండి. మీరు చాలా ప్రశ్నలు అడుగుతున్నారు మరియు నేను అలసిపోయాను. మీరు ఈ బంతిని చూస్తున్నారా? అవును, ఎందుకు? అప్పుడు ఆ అబ్బాయి బాల్ని విసిరాడు. బాల్ చాలా ఎగిరింది. మీరు బంతిని తీసుకొని దాన్ని ఆపేస్తే మీరు ఏం తెలుసుకోవాలో నేను చెప్తాను. మాంత్రికుడు బాల్ని మైదానంలో అంతగా వెంబడించడు, దాన వెంట పోయాడు. మాంత్రికుడుకు సమాచారం పొందలేదు కాబట్టి సవతి తల్లి జానీని రాజు దగ్గర తీసుకుపోవాలనుకుంది. ఈ యువకుడిపై ఉన్న ఆరోపణలేంటి? అతను మాంత్రికుడు. నీకు ఎలా తెలుసు? నేను వాడిని చూసిన ప్రతిసారి నవ్వడం ఆపలేను. నేను చూడగలను మీరు మాట్లాడలేరని. ఏమైనా నేను కొంచెం ఆత్రతో ఉన్నాను. అబ్బాయి, నువ్వు జైలుకెళ్లాల్సి ఉంటుంది. అవునా, సరే, కానీ జైలుకెళ్లే ముందు నా వేణువును ఒకసారి ఊదాలనుకుంటున్నాను. మీరు కావాల్సినంత కాలం వేణువును ఊదండి. జానీ వేణుని ఆడడం ఆరంభించాడు. వాడి సవతి తల్లి, సైనికులు, రాజు అందరూ నృత్యం చేస్తూ ఎగురుతూ స్ప్రింగుల పైన కాలు పెట్టినట్లు ఆడుతున్నారు. నేను అలసిపోయాను. నేను ఇలా గెంతుతూ ఉండలేను. దయచేయండి, దయా. రాజుగారు, నేను స్వేచ్ఛంగా ఉంటాను మరియు నా సవతి తల్లి నుండి దూరంగా ఉంచుతారని మీరు వాగ్దానం చేస్తే నేను వేణువు ఊదటం మానేస్తాను. నేను ప్రమాణం చేస్తున్నాను, ప్రమాణం. బాలుడు వేణు ఆడడం మానేశాడు. అందరూ డాన్స్ చేసేది ఆపేశారు. మీ సవతి తల్లి విషయానికొస్తే ఆమె మీ నుండి దూరంగా ఉన్న పట్టణానికి వెళ్లాల్సి ఉంటుంది మరియు ఆమె ఎప్పటికీ మీ పట్టణానికి తిరిగి రాదు మరియు మిమ్మల్ని ఎప్పటికీ ఇబ్బంది పెట్టదు. కృతజ్ఞతలు. మరి జానీ ఆ తరువాత సంతోషంగా శాంతిగా ఎప్పుడూ ఉన్నాడు. If you enjoyed this story, please like and subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment. If you enjoyed this story, please like and subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment. If you enjoyed this story, please like and subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment. If you enjoyed this story, please like and subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment.